ఇక్కడ కన్స్ట్రక్ట్ ఫస్ట్ ఫాలో అని అడిగారు. సో దీనికి ఫస్ట్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి, తర్వాత ఫాలో కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేద్దాం. స్టెప్ 1 ఏంటి? ఫస్ట్ అడిగారు కాబట్టి ఫస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఎస్, నేను ఆల్రెడీ ఫస్ట్ అప్లోడ్ చేశాను, ఎవరికైనా చూడకపోతే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఎస్లో ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఎస్లో క్యాపిటల్ ఏ ఉంది. సో క్యాపిటల్ ఏ ఉంది, క్యాపిటల్ సి ఉంది, క్యాపిటల్ బి ఉంది. సో మనం ముందు వీటికి ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఏలో ఏముంది? డి ఉంది. ఇంకేముంది? క్యాపిటల్ బి ఉంది. సో దీన్ని మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ క్యాపిటల్ ఉన్న వాటికి అవి నాన్ టర్మినల్స్ కాబట్టి వాటికి ఫస్ట్ ఫైండ్ చేయాలి. ఇక్కడ ఏముంది? జీ కామా ఎప్సిలాను, స్మాల్ కాబట్టి టర్మినల్స్. సో డైరెక్ట్ తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ సి, ఇక్కడ ఏముంది? స్మాల్ అంటే టర్మినల్స్, హెచ్ కామా ఎప్సిలాను. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ, ఇక్కడ ఏంటి? క్యాపిటల్ బి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఏ అంటే ఏంటి? బి ఉంది. బిలో ఏముంది? జీ కామా ఎప్సిలాను. ఇక్కడ తర్వాత ఏముంది? ఫస్ట్ డి, తర్వాత జీ కామా, తర్వాత ఏముంది? ఇక్కడ క్యాపిటల్ సి ఉంది. దీని ఫస్ట్ ఏంటి? దీని తర్వాత ఆల్రెడీ దీన్ని చేసాం, ఇప్పుడు ఇది క్యాపిటల్లో ఉంది. సో దీన్ని కూడా చేయాలి. అప్పుడు దీనికి ఏమవుతుంది? హెచ్. ఫస్ట్ ఆఫ్ సి ఏంటి? హెచ్. ఈ రెండింటికి ఎప్సిలాన్ కామన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎప్సిలాన్. ఇవన్నిటిని యూనియన్ చేయాలి. డి కామా జీ కామా హెచ్ కామా ఎప్సిలాన్. ఇప్పుడు ఎస్, ఇక్కడ ఏముంది? క్యాపిటల్ ఏ ఉంది, ఇక్కడ సి ఉంది, బి ఉంది, సి ఉంది, బి ఉంది, ఏ ఉంది. సో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్యాపిటల్ ఏలో ఏమేమి వచ్చాయి మనకి? ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది కాబట్టి ఫస్ట్ డి జీ హెచ్, ఎప్సిలాన్ అప్పుడే చూడొద్దు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? క్యాపిటల్ సి ఉంది, క్యాపిటల్ సి ఉంది. క్యాపిటల్ సి దగ్గరికి వస్తాం. ఫస్ట్ ఆఫ్ క్యాపిటల్ సి ఏంటి? హెచ్ కామా ఎప్సిలాన్. ఆల్రెడీ హెచ్ ఉంది, ఎప్సిలాన్ పక్కకు పెడదాం. తర్వాత ఇక్కడ బి, మళ్ళీ దీని ఫస్ట్ ఏంటి? బి ఉంది. ఎస్కి ఇంకా ఫస్ట్ ఏంటి? బి ఉంది, క్యాపిటల్లో ఉంది కాబట్టి దానికి కూడా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. జీ ఉంది, ఆల్రెడీ జీ కూడా ఇక్కడ వచ్చింది. సో ఏం చేస్తాం? ఇది అయిపోయింది. ఇప్పుడు సి చూద్దాం. సి అంటే ఏంటి? మళ్ళీ హెచ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ హెచ్ ఉంది. తర్వాత మనకి ఎప్సిలాన్ ఉంది కదా, హెచ్ పక్కన ఎప్సిలాన్ ఉంది. ఈ ఎప్సిలాన్ని ఈ సి ప్లేస్లో రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇది ఉన్నా లేకున్నా ఒకటే. సో ఇక్కడ ఏం తీసుకుంటాం? బి ఉంది కదా, ఇది టెర్మినల్ కాబట్టి ఇక్కడ బి తీసుకోవాలి. అర్థమైందా? ఇది బి, ఇక్కడితోనే అయిపోతుంది ఇంకా అది, ఎందుకంటే టెర్మినల్ వచ్చింది కాబట్టి దీన్ని పక్కకు తీసుకోకూడదు. సో ఇక్కడ చూస్తే క్యాపిటల్ బి ఉంది. క్యాపిటల్ బిలో ఏముంది? జీ కామా ఎప్సిలాను. సో జీ ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఎప్సిలాన్ ఉంది, ఎప్సిలాన్ని బి ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. సో ఇది ఉన్నా లేకున్నా ఒకటే. దీని పక్కన ఏముంది? టర్మినల్ ఏ ఉంది. సో ఏని ఇక్కడ రాసుకుంటాం. తర్వాత అన్నిట్లో కామన్ ఉంది ఏంటి? ఎప్సిలాన్. సో ఇక్కడ ఎప్సిలాన్. నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫాలో ఫైండ్ చేద్దాం. ఫస్ట్ ఫాలో ఆఫ్ నాన్ టర్మినల్స్ కదా మనం కనుక్కోవాల్సింది. సో ఫస్ట్ ఏముంది? ఫాలో ఆఫ్ ఎస్. ఫాలో ఆఫ్ ఎస్లో ఇక్కడ ఎక్కడైనా ఎస్ ఉందా? దీంట్లో లేదు. సో వీ యూజ్ డాలర్ సింబల్. తర్వాత ఫాలో ఆఫ్ క్యాపిటల్ ఏ. ఫాలో ఆఫ్ క్యాపిటల్ ఏ. క్యాపిటల్ ఏ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఒక్క చోటే ఉంది. క్యాపిటల్ ఏ పక్కన ఏముంది? సి ఉంది, అది కూడా క్యాపిటల్ సి ఉంది. సో ఇక్కడ క్యాపిటల్ సి ఉంది కాబట్టి మనం దీనికి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ క్యాపిటల్ సి ఏంటి? ఫస్ట్ ఆఫ్ క్యాపిటల్ సి ఏమొచ్చింది మనకి? క్యాపిటల్ సి ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్, ఇక్కడ ఎప్సిలాన్ తీసుకోకూడదు ఫాలోలో, యూనియన్. తర్వాత ఇంకేముంది? సి ఉంది. సి తర్వాత ఏముంది మనకి? బి ఉంది. ఇది కూడా ఏంటి? క్యాపిటల్లో ఉంది. దీని ఫాలో ఏంటి? బి, కానీ ఇది కూడా క్యాపిటల్లో ఉంది కాబట్టి దీనికి కూడా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఫస్ట్ ఆఫ్ బిలో ఏముంది మనకి? జీ. జీ కామా ఎప్సిలాన్, కానీ ఎప్సిలాన్ మనం ఫాలోలో తీసుకోకూడదు, యూనియన్. ఇక్కడ దీంతో
అయిపోయింది. ఇక్కడ అయిపోయింది కానీ ఇది క్యాపిటల్లోనే ఉంది ఇంకా. సో దీని ఫాలో ఏమవుతుంది, ఫాలో ఆఫ్ ఎస్ అవుతుంది. నేను ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జాంపుల్లో చెప్పా, ఇక్కడ సైడ్ ఏం లేకపోతే క్యాపిటల్లో, సో ఫాలో ఆఫ్ ఎస్ని తీసుకుంటాం. సో హెచ్ యూనియన్ జీ, ఫాలో ఆఫ్ ఎస్ ఏంటి, డాలర్ సింబల్. సో మొత్తం యూనియన్ చేయాలి, హెచ్ కామా జీ కామా డాలర్, హెచ్ కామా జీ కామా డాలర్. సో ఇప్పుడు ఫాలో ఆఫ్, ఇక్కడ ఆల్రెడీ మనం ఎస్ అయిపోయింది, ఏ అయిపోయింది, ఇప్పుడు ఫాలో ఆఫ్ బి. ఫాలో ఆఫ్ బి. సో ఇక్కడ మనకి ఫాలో ఆఫ్ బి అంటే బి ఎక్కడెక్కడ ఉంది, క్యాపిటల్ బి ఇక్కడుంది, 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 ఇక్కడుంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ తీసుకుందాం. ఫాలో ఆఫ్ బి అంటే ఇక్కడ ఏం లేదు బి పక్కన, సో ఫాలో ఆఫ్ ఎస్ అని తీసుకోవాలి. ఫాలో ఆఫ్ ఎస్ యూనియన్, ఇక్కడ బి ఉంది, దీనికి ఏం లేదు, సో ఫాలో ఆఫ్ ఎస్ అని తీసుకోవాలి. యూనియన్, ఇక్కడ బి ఉంది, మనకి బి పక్కన ఏముంది, ఏ ఉంది, సో ఇక్కడ ఏ తీసుకోవాలి. తర్వాత ఫాలో ఆఫ్ ఎస్ ఎందుకు తీసుకోవట్లేదంటే ఇది మనకు ఆల్రెడీ టర్మినల్లో మళ్ళీ తర్వాత ఇది తీసుకోకూడదు కాబట్టి ఓన్లీ టర్మినల్ ఒకటే తీసుకున్నాం ఇక్కడ. తర్వాత యూనియన్, ఇక్కడ చూడండి క్యాపిటల్ బి ఉంది, బి పక్కనే ఉంది క్యాపిటల్ సి ఉంది, అంటే ఫస్ట్ ఆఫ్ సి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ సి, ఎందుకంటే ఇది క్యాపిటల్లో ఉంది. ఫస్ట్ ఆఫ్ సి యూనియన్, ఫస్ట్ ఆఫ్ సి అంటే ఇది క్యాపిటల్లో ఉంది, దీనికి ఎంత ఫస్ట్ ఆఫ్ సి ఎంత మనకు వచ్చింది, హెచ్, ఇందులో ఎప్సిలాన్ తీసుకోకూడదుగా, యూనియన్. తర్వాత ఇక్కడ ఇది క్యాపిటల్లో ఉంది, అంటే క్యాపిటల్లో ఉన్నప్పుడు దీనికి ఏం తీసుకోవాలి, ఫాలో ఆఫ్ ఏ అని తీసుకోవాలి. సో డాలర్, ఫస్ట్ ఆఫ్ ఎస్ అంటే ఫాలో ఆఫ్ ఎస్ అంటే డాలర్, యూనియన్ ఫాలో ఆఫ్ ఎస్ అంటే డాలర్, యూనియన్ ఏ, యూనియన్ ఫస్ట్ ఆఫ్ సి అంటే హెచ్, ఫాలో ఆఫ్ ఏ, ఫాలో ఆఫ్ ఏ అంటే ఏమొచ్చింది మనకి, హెచ్ యూనియన్ హెచ్ జీ డాలర్. సో మనం ఇవన్నీ కంబైన్ చేస్తే ఏమవుతుంది, ఏ హెచ్ జీ డాలర్. డి డాలర్ అంతే. తర్వాత ఫాలో ఆఫ్, లాస్ట్లో ఏముంది ఇంకా సి ఉంది, సో ఫాలో ఆఫ్ సి ఈక్వల్స్ టు, ఫాలో ఆఫ్ సిలో సి ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడుంది, సి ఇక్కడుంది, నెక్స్ట్ ఇక్కడ ఉంది. సో దీని పక్కన ఏముంది, క్యాపిటల్ బి ఉంది, అంటే ఫస్ట్ ఆఫ్ బి, ఫస్ట్ ఆఫ్ బి ఎంత అవుతుంది మనకి, జీ యూనియన్. తర్వాత బి పక్కన ఇక్కడ చూడండి, బి పక్కన ఏముంది, ఏం లేదు, సో ఇది క్యాపిటల్ నాన్ టర్మినల్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఫాలో ఆఫ్ ఎస్ తీసుకోవాలి. యూనియన్, ఇక్కడ సి ఉంది, దీని పక్కన ఏంటి, నాన్ టర్మినల్ ఉంది, సో డైరెక్ట్ టర్మినల్ తీసుకోవాలి, బి. తర్వాత ఇక్కడ సి ఉంది, కానీ సిఏ కదా, ఇక్కడ సి ఉంది కానీ దీని పక్కన ఏం లేదు, సో ఫాలో ఆఫ్ ఏ. ఫస్ట్ ఆఫ్ బి ఏంటి, జీ యూనియన్, ఫాలో ఆఫ్ ఎస్ ఏంటి, డాలర్, యూనియన్ బి యూనియన్ ఫాలో ఆఫ్ ఏ. ఫాలో ఆఫ్ ఏ ఏమొచ్చింది మనకి, ఇక్కడ హెచ్జీ డాలర్. ఇవన్నిటిని యూనియన్ చేయాలి, బి హెచ్జీ డాలర్. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. కన్స్ట్రక్ట్, ఫాలో అండ్ ఫస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ విత్ శామ్.